హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న చిట్టి కథ చెప్పుకుందాం. 2 చిలకలు. ఒక అడవిలో ఒక చిలక ఉండేది. దానికి 2 పిల్లలు. ఒకరోజు చిలక పిల్లలకు ఆహారం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక వేటగాడు వచ్చి ఆ 2 పిల్ల చిలుకలను తీసుకొని పోయాడు. దారిలో ఒక పిల్ల చిలుక వేటగాడి నుంచి తప్పించుకొని వెళ్ళి ఒక ముని ఆశ్రమం చేరుకుంది. ఇంకొక పిల్ల చిలుక మాత్రం వేటగాడి ఇంటిలో పెరుగుతూ వచ్చింది. ఒకరోజు ఆ దేశపు రాజు వేటకై వెళ్తూ వేటగాడి ఇంటి వద్దకు వెళ్ళాడు. అక్కడ ఉన్న చిలుక, ఎవరో కొత్త వ్యక్తి వస్తున్నాడు, పట్టుకోండి, కొట్టండి అని అరిచింది. రాజు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు అక్కడి నుండి ముని ఆశ్రమం వద్దకు వెళ్ళాడు. అక్కడ ఉన్న చిలక, మహారాజుకు స్వాగతం, దయచేయండి, అతిథి సత్కారాలు స్వీకరించండి అని పలికింది. రాజుకి ఆశ్చర్యం వేసింది. 2 చిలకలు ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైనా వాటి ప్రవర్తనలో ఎంతో భేదముంది, ఎందువలన అని రాజు మునిని అడిగాడు. మహారాజా, 2 చిలకలు ఒకే తల్లి బిడ్డలు, అవి పెరిగిన పరిసరాలు వేరువేరు. వేటగాడి ఇంటిలో చిలకకు ఆ వేటగాడి నడవడికే అలవాటైంది. అలాగే ఇక్కడ మా ఆశ్రమంలో పెరిగిన చిలకకు మా స్వభావాలనే అలవర్చుకుంది అని చెప్పాడు. ఆ మాటలకు రాజు ఎంతో ఆలోచించి, అవును కదా, ఎటువంటి పరిసరాలు పెరిగితే అటువంటి అలవాట్లే వస్తాయి అనుకొని రాజు తన రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, చిన్న కామెంటు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్ బాయ్.